హలో అండి. వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే బాద్షా అండి. చాలా బాగుంటుంది. యాస్టీస్ స్వీట్ షాప్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. దీనికోసమని మైదా పిండి తీసుకోనండి. ఇక్కడ మేము 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాము. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. సో 2 కప్స్ మైదా పిండి తీసుకోండి. సో మైదా పిండి తీసుకొని దానిలోకి కొంచెం చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అది సరిపోతుందండి. జస్ట్ లిటిల్ బిట్ అంతే. అలానే ఈటింగ్ సోడా కూడా కొంచెం వేసుకోండి, అది కూడా చిటికెడు సరిపోతుందండి. వేసుకొని దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకొని వాటన్నిటిని మంచిగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పిండి మొత్తం సాఫ్ట్గా వచ్చేటట్టు మంచిగా కలుపుకోండి. అలా అని ఎక్కువ లూజ్ ఉండకూడదండి, అలా అని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. సో మీడియంగా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండాలండి పిండి. అప్పుడే బాదుషా అనేది చాలా బాగా మంచిగా బాగా వస్తాయండి. స్వీట్ షాప్లో ఎలా వస్తాయో అలానే వస్తాయి, సేమ్ యాజ్ టీస్గా. సో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండాలండి పిండి. సో మంచిగా అలా కలుపుకొని దాన్నైతే ఒక అర్ధగంట సేపు వదిలేయండి. అలా అర్ధగంట సేపు మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం 2 కప్స్ మైదా తీసుకున్నాం కదండి. సో 2 కప్స్కి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. నిండుగా తీసుకోనండి షుగరు. ఆ కప్పు నిండుగా తీసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని ఆ షుగర్ని అయితే కరిగించుకోనండి. 2 కప్స్కి 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మంచిగా సిరప్ వస్తుంది, బాగుంటుంది. సో యాలక్కాయలు దాంట్లో ఒక 2 యాలక్కులు వేసుకోనండి, దంచి అలా వేసుకోండి. ఇదేమీ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ తీగలాగా వస్తే చాలు. షుగర్ కరిగి తీగలాగా ఫామ్ అయితే చాలు. పాకమేం అవసరం లేదు దీనికి. సో 2 కప్స్కి 1 కప్ సరిపోతుంది కరెక్ట్గా. అదేనండి దానికి మెజర్మెంట్. వెంటనే వచ్చేస్తుందండి, ఎంతోసేపు పట్టదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని అయితే మంచిగా కరిగించుకోండి. 1 కప్ షుగర్ వేసుకొని 1 కప్ వాటర్ పోసుకొని కరిగించుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా అతుక్కుంటే సరిపోతుంది. మంచిగా పాకం రావాల్సిన అవసరం లేదు దానికి. జస్ట్ అలా తీగలాగా ఫామ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దాన్ని కొంచెం ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఒక చిన్న లెమన్ పిండుకోండి. దాంట్లో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అది సరిపోతుంది. లెమన్ పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోనండి. ఆయిల్ వేసుకొని దాన్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాగనివ్వనండి దాన్ని మంచిగా ఆయిల్ని. అది కాగేలోపు ఇక్కడ మనం పిండి ఒక అర్ధగంట సేపు కలుపుకొని వదిలేసాం కదా, ఇప్పుడు ఆ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం సైజు ఉండలు తీసుకోనండి. ఎందుకంటే మరీ ఎక్కువ తీసుకున్నా కూడా పొంగిపోతాయండి. సో మీడియం సైజే తీసుకోండి. మంచిగా మీడియం సైజ్ అలా తీసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోనండి. మంచిగా అలా తీసుకొని మధ్యలోకి మిడిల్లోకి హోల్ పెట్టుకోండి. అది వీడియోలో చూపిస్తున్నాను కదా, మిడిల్లోకి హోల్ పెట్టుకోండి అలా. సో హోల్ కింద నుంచి పై వరకు రావాలండి, పైనుంచి కింద వరకు రావాలి. కింద కూడా హోల్ పడాలండి, అప్పుడే మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో కిందకు కూడా హోల్ వచ్చేటట్టు అలా పెట్టుకోండి. మంచిగా అలా పెట్టుకోనండి. సో ఆ సైజ్ సరిపోతాయండి, ఎందుకంటే మనకి బాదుషా అనేది పొంగుతాయండి ఆయిల్లో వేసినప్పుడు. సో అందుకని చెప్పి చిన్న సైజ్ సరిపోతుంది, ఈ సైజ్ సరిపోతుంది. అలా మిగతా పిండిని కూడా అలానే చేసుకోనండి. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టాం కదా, హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని కాగబెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఇవైతే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి వేసుకోవాలండి. దానికి ఇదే అండి టిప్పు. అలా వేసుకుంటే ఏంటంటే బాదుషా అనేది పర్ఫెక్ట్గా మంచిగా పొంగుతాయి, మంచిగా లోపల కూడా పిండి మొత్తం ఉడుకుతుందండి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఇవి వేసుకోండి. గ్యాస్ ఇప్పుడు వెలిగించొద్దండి, అవి పైకి పొంగుతాయి అన్నమాట. ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికే అవి పొంగుతాయి. సో దానికి అదే టిప్పు. అలా పొంగితేనే ఇవి అనేది బాగా కుక్ అవుతాయి. సో చూడండి, అవి మంచిగా పొంగుతున్నాయి కదా. కొంచెం పొంగనివ్వండి, పైకి వస్తాయి అవి మంచిగా. సో పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని దాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి. హై ఫ్లేమ్లో అస్సలు ఉడకకూడదండి, ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి. అలానే సిమ్లో కూడా పెట్టుకోకూడదు. అలా పైకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా అలా తిప్పుకుంటా వాటినైతే మంచిగా ఉడకనివ్వండి ఆయిల్లో.
సో మధ్య మధ్యలో తిప్పుకోనండి వాటిని, అటువైపు ఇటువైపు మంచిగా కుక్ అవుతాయండి. పర్ఫెక్ట్గా లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది, అసలు పిండి ఎక్కడా ఉండదు. సో ఆ కలర్ వస్తే సరిపోతుందండి. మళ్ళీ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అది ఆటోమేటిక్గా వేడికి. సో ఈ కలర్ సరిపోతుంది. తీసుకొని ఇప్పుడు 2 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. మరీ వేడి వేడి వేయమాకనండి, కొంచెం ఒక 2 మినిట్స్ ఆరనివ్వండి వాటిని. ఆరిన తర్వాత ఆ సిరప్లోకి అయితే వేసుకొని ఒకసారి వాటిని అలా కలుపుకొని మళ్ళీ రివర్స్ ఉల్టా పెట్టుకోండి వాటిని ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు అలా సిరప్లో వదిలేసి తర్వాత రివర్స్లో తిప్పుకోండి. అప్పుడైతే సిరప్ అన్నది ఎగ్జాక్ట్గా వాటికి బాగా లోపలికి కూడా పడుతుందండి, మొత్తం పిండికి పడుతుంది. అసలు తినేటప్పుడైతే బాగా ఫ్లఫీగా సిరప్ వండుకుంటే చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ అయితే సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉన్నాయో అలానే వస్తాయి. హెల్తీగా ఇలా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చండి. సో అంతే అండి, మిగిలిన పిండిని కూడా అలా వేసుకొని మంచిగా గ్యాస్ ఆఫ్ చేసి వేసుకున్న తర్వాత అవి పైకి వచ్చిన తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించుకోండి. ఓకేనా? అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి చాలా బాగున్నాయి కదా, ఈ సైజే సరిపోతుందండి మనకి మంచిగా. అంతే అండి, చూడండి మనం చిన్న సైజు చేసుకుంటేనే మనకి ఇవి ఉబ్బి చాలా పెద్దగా వచ్చాయి. అందుకని చెప్పి ఈ సైజే సరిపోతుందండి, మరీ పెద్దగా చేసుకోకండి, ఈ సైజ్ సరిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.